Hello students, welcome to my YouTube channel BVRSR Classroom. Today's topic is a physical chemistry topic, that is solid state. I will be explaining this solid state in both Telugu and English medium. Those who are comfortable can continue listening to my lecture. It is a very beautiful topic. Physical chemistry లో చాలా తక్కువ మంది ఫిజికల్ కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్ చెప్పడానికి ఇష్టపడతారు, కానీ చాలా క్రూషియల్. ఎందుకంటే కొంచెం ఇమాజినరీ విషయాలు ఉంటాయి ఇందులో, అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే చాలా ఫింగర్ టిప్స్ మీద క్వశ్చన్స్ ఏమడిగినా కానీ ఆన్సర్ చేయొచ్చు. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ లెక్చర్ ఆల్సో. మిగిలిన వాటిలాగే మంచి కామెంట్స్ పెట్టండి, మీరు ఎలా ఫీల్ అయ్యారో చూసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మిగిలినవన్నీ కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఫిజికల్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్ ఇది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చేస్తాను. ఎందుకంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు ఎలా అడగొచ్చు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఫిజికల్ కెమిస్ట్రీ కాబట్టి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, వాటిని మీరు కూడా సాల్వ్ చేయండి. ఎందుకంటే ఫిజికల్ కెమిస్ట్రీ అనగానే సగం మీకు ప్రాబ్లమ్సే ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ మీద మీరు గ్రిప్ వచ్చిందంటే చాలా ఈజీగా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ at BVRSR Classroom 8101. స్టాండర్డ్ డిస్క్లోజర్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ దిస్ సాలిడ్ స్టేట్. ఇన్ దిస్ ఐ విల్ టేక్ అప్ సమ్ టాపిక్స్ లైక్ ఇంట్రడక్షన్, ద క్రిస్టలైన్ స్టేట్, క్రిస్టల్ లాటిస్, యూనిట్ సెల్, క్రిస్టల్ సిస్టమ్స్, ఇలాగ బ్రెవైస్ లాటిసెస్, వాటి మీద బేస్ చేసుకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అవి కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకే, కంటిన్యూ చేద్దాం స్టెప్ బై స్టెప్. ముందుగా వాట్ ఈజ్ సాలిడ్ స్టేట్? మీకు తెలిసినటువంటి విషయమే. మ్యాటర్ ఎగ్జిస్ట్ మెయిన్లీ ఇన్ 3 స్టేట్స్. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే గ్యాషియస్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్ and the third one is solid state. Of course we also have the plasma state. In this class our focus will be on solid state. ఏ స్టేట్ దానికి అదే యూనిక్. కాకపోతే వాట్ ఆర్ దోస్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ సాలిడ్ స్టేట్ అంటే దే హ్యావ్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్. ఇక్కడ రాసుకున్నాను చూడండి, ద యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ దస్ పర్టిక్యులర్ సాలిడ్, దే ఆర్ ఇన్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆర్ ఆర్డర్డ్ ఫ్యాషన్. చాలా సిస్టమేటిక్గా ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. అది దట్స్ వై దట్ క్యారెక్టరిస్టిక్ ఆస్పెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సాలిడ్ స్టేట్ అని చెప్పి పిలుస్తాం. అయితే దే హ్యావ్ లార్జ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా మనం మాట్లాడుకుందాం. వాట్ ఎవర్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ దేర్, దే ఆర్ లార్జ్. సో ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. దెన్ వాట్ ఆర్ ద మోస్ట్ నోటిషియబుల్ మ్యాక్రోస్కోపిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ క్రిస్టలైన్ స్టేట్ ఆర్ సాలిడ్ స్టేట్ ఈజ్ దే ఆర్ రిజిడ్. ఓకే, ఎలా పడితే అలా మనం వంగ తీసేయడాలు, అలా సాగు తీసేయడాలు, లేకపోతే మరొకటి చేయలేం అనమాట. దే ఆర్ ఇలాగ మనం మగ్గులో పోసి సోంపేయడం అలా చేయలేం. అలాగే ఇన్కంప్రెసిబుల్. ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి, సిలిండర్లో పెట్టి బాగా ప్రెషర్ అప్లై చేస్తే కంప్రెస్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ విత్ సాలిడ్ స్టేట్. ఇన్కంప్రెసిబిలిటీ అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ జామెట్రీ. సాలిడ్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ జామెట్రికల్ క్యారెక్టరిస్టిక్స్. వాటిని స్టడీ చేయడానికి మనం ఈ లెసన్ని టేకప్ చేసాం. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. లెట్ us టేకప్ దిస్. వాట్ ఆర్ ద టాపిక్స్ ఆర్ ఆస్పెక్ట్స్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు టచ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిస్కషన్. ఇవాళనే కాదు, దిస్ ఇస్ పార్ట్ 1, పార్ట్ 1, 2, 3 అలా ఎన్ని వస్తే అన్నీ కూడా చూద్దాం. వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ ఐ విల్ బి డిస్కసింగ్ అనేది ఒకసారి మీకు ఒక ఐడియా కోసం మేము ముందు ఉంచుతాను. Of course the topic is solid state or solids. The solids are 2 types. One is crystalline solid, another one is amorphous solids. Crystalline solids and amorphous solids. Okay, మీకు చిన్ని కనిపించినా ఏం వరీ అవ్వద్దు, దీంతో మీకేం సంబంధం లేదు, జస్ట్ అవుట్లైన్స్ చెప్తున్నాను మీకు. Crystalline solids can be studied under this heading: ionic crystals, covalent crystals, molecular crystals. Of course we also have metallic crystals. So 4 క్లాసుల కింద మనం చెప్పుకుంటాం. అమార్ఫస్ సాలిడ్స్ పక్కన పెట్టండి.
ఈ క్రిస్టలైన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్స్. దాన్ని బేస్ చేసుకుని విల్ టచ్ అపాన్ యూనిట్ సెల్. యూనిట్ సెల్స్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఎండ్ సెంటర్డ్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ముందు ఉంచుతాను. ఓకే, హియర్ క్లోజ్ ప్యాకింగ్ స్ట్రక్చర్, ఎస్సి అంటే సింపుల్ క్యూబ్. సిమిలర్లీ బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్, హెచ్సిపి, సిసిపి అలాగా. ఇన్ అడిషన్ టు దట్ we also have imperfections in solids, defects, they are called as imperfections or defects అని చెప్పి పిలుస్తాం. what are those defects అంటే I will be dealing with Schottky defect, Frenkel defect, metal excess defect, metal deficiency defects. ఇలాగా సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి క్రూషియల్ పాయింట్స్ అన్నిటిని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్దాం. ప్యాకింగ్ ఫ్రాక్షన్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ, డెన్సిటీ ఆఫ్ క్రిస్టల్, ఓకే, ద రేడియస్ ఆఫ్ దట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా ఈ సాలిడ్ స్టేట్ అనే టాపిక్. సో అందు గురించి దీన్ని టేకప్ చేసాం. సో స్టెప్ బై స్టెప్ మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేద్దాం అని చెప్పి విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ డిస్కషన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా టైప్స్ ఆఫ్ సాలిడ్స్, ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ సాలిడ్స్ అని ఇందాక మీకు మాట్లాడాను. వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్, లేదా ఎన్ని టైప్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే 2 types. క్రిస్టలైన్ సాలిడ్స్, క్రిస్టలైన్ సాలిడ్ అంటే అరేంజ్మెంట్ ప్యాటర్న్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఓకే, ఆల్ ద పాయింట్స్ ఆర్ కంప్లీట్లీ ఈక్వలెంట్, ఐఎమ్ నాట్ స్ట్రెచింగ్ ఆన్ దీస్ పాయింట్స్. అలాగే అమార్ఫస్ సాలిడ్స్ అంటే కొంచెం హెఫజార్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అంటే ఇంత క్రిస్టలైన్లో సిస్టమేటిక్గా ఉన్నట్టు దీంట్లో ఉండకపోవచ్చు. నో రెగ్యులర్ అరేంజ్మెంట్ అని చెప్పి చెప్పొచ్చు, అంత అరేంజ్మెంట్ అంతా రెగ్యులర్గా ఉండదు. సో వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ చూడండి, మై కోర్ ఏరియా, దేని గురించి ఎక్కువగా మాట్లాడతాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. వి విల్ టేకప్ ద క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్లో 4 types అని చెప్పి అనుకున్నాం. ఏంటవి? మాలిక్యులర్ క్రిస్టల్స్ అండ్ నాన్ మాలిక్యులర్ క్రిస్టల్స్. ఈ మాలిక్యులర్ క్రిస్టల్స్ దే ఆర్ హెల్డ్ టుగెదర్ బై ప్రైమరీ కోవలెంట్ బాండ్స్. ఐస్ లాంటి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, దెన్ ఇంటర్మాలిక్యులర్ బాండింగ్ ఈజ్ వాండర్వాల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకా కొన్ని సందర్భాల్లో హైడ్రోజన్ బాండ్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాన్ మాలిక్యులర్లో తీసుకుంటే కోవలెంట్ అని చెప్పుకుంటాం, అయానిక్ చెప్పుకుంటాం, అలాగే మెటాలిక్ చెప్పుకుంటాం అని ఆల్రెడీ ఇందాక జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. మళ్ళీ ఒకసారి ఐడియా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. వీటిని అలా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ చెప్పుకుంటూ వెళ్దాం. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాలిడ్స్? 4 types. ఆ 4 types ఏంటనేది జస్ట్ ఫైండ్ అవుట్ దీస్ 4 types. వన్ ఏంటి? మాలిక్యులర్ సాలిడ్స్, formed from molecules. Molecular solids are formed from molecules. And ఇక్కడ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకొస్తే దే ఆర్ యూజువల్లీ సాఫ్ట్. అంత హార్డ్గా, మరి డైమండ్ అంత హార్డ్గా ఉండవు. దే ఆర్ సాఫ్ట్ విత్ లో మెల్టింగ్ పాయింట్. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. దే ఆర్ సాఫ్ట్, దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ పూర్ కండక్టివిటీ. దే ఆర్ నాట్ దట్ మచ్ గుడ్ కండక్టర్స్, దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా మీకు మీ ముందు ఉంచాను. ఐస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, డ్రై ఐస్ని తీసుకోవచ్చు, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నౌ కోవలెంట్ నెట్వర్క్. కోవలెంట్ నెట్వర్క్ అనగానే దే ఆర్ వెరీ హార్డ్, వెరీ హై మెల్టింగ్ పాయింట్స్. ఓకే, దే విల్ హ్యావ్ వెరీ హై మెల్టింగ్ పాయింట్ అనమాట. దే ఆర్ పూర్ కండక్టివిటీ. కండక్టివిటీ ఈజ్ పూర్. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ గురించి మీకు తెలుసు, అఫ్ కోర్స్ గ్రాఫైట్ అందులో చెప్పుకుంటాం, కానీ ఇట్ ఈజ్ ఎ కండక్టర్. ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలికాన్ కార్బైడ్, ఎస్ఐసి, కార్బోరండమ్. సిలికాన్ కార్బైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్బోరండమ్. ఆ పాయింట్ నోట్ చేయండి. SiO2 దట్ ఈస్ క్వార్జ్. SiO2, క్వార్జ్, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్? కోవలెంట్ నెట్వర్క్స్కి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటాం. సిమిలర్లీ అయానిక్ అంటే ద క్రిస్టల్ ఈజ్ మేడప్ ఆఫ్ అయాన్స్ అని చెప్పి.
formed from ions and these are substances are hard. For example, sodium chloride is a hard substance, తెలుసు మనకి క్రిస్టల్. కానీ ఇట్ ఈస్ బ్రిటిల్. బ్రిటిల్ అంటే జస్ట్ మనం విరగొట్టేయచ్చు అన్న అలా ఉంటుంది బ్రిటిల్. విత్ హై మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ ఈజ్ హై వెరాజ్ పూర్ కండక్టివిటీ. అయాన్స్ క్రిస్టల్లో మూవ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కానీ అదే మీరు వాటర్లో డిజాల్వ్ చేశారనుకోండి దాని కండక్టివిటీ చాలా ఎక్కువైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి సోడియం క్లోరైడ్ NaClని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుకుంటాం. దాన్ని మీరు నోట్ చేసి ఉంచుకోండి. అలాగే మెటాలిక్ సాలిడ్స్, హౌ దే ఆర్ ఫార్మ్డ్? మెటాలిక్ సాలిడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెటల్ ఆటమ్స్. దే ఆర్ సాఫ్ట్ ఆర్ హార్డ్ చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి. ఆల్కలీ మెటల్స్ అంటే ఏముంటాయి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. దీస్ ఆల్కలీ మెటల్స్ ఆర్ సాఫ్ట్. ఎంత సాఫ్ట్ అంటే మనం బ్రెడ్ కట్ చేసినట్టు ఆ మెటల్ని నైఫ్తో ఇలాగలా మనం కట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీరు లెసైన్ టెస్ట్ చేస్తుంటారు ల్యాబొరేటరీలో. ఆ లెసైన్ టెస్ట్ చేసేటప్పుడు సోడియం మెటల్ని జస్ట్ చిన్న పీస్ తీసుకోమంటారు మీ సార్ కానీ మేడం కానీ. అప్పుడు ఆ చిన్న పీస్ తీసుకునేటప్పుడు నైఫ్తో కట్ చేసి ఉండుంటారు. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ. సో ఏంటిది? దే మే బి సాఫ్ట్. అలా కాకుండా ఇంకా వేరే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కానీ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకుందాం. ఐరన్ సాఫ్ట్ అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ వెరీ హార్డ్. సో మెటాలిక్ సాలిడ్స్ ఆర్ సాఫ్ట్ యాజ్ వెల్ యాజ్ హార్డ్. కొన్ని ఏమో సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి. విత్ హై మెల్టింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా దే ఆర్ గుడ్ కండక్టర్స్. కండక్టివిటీ ఈజ్ హై. మెటల్ అంటే కాపర్ తీసుకున్నారనుకోండి, అల్యూమినియం, కాపర్, అల్యూమినియం, సిల్వర్, దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్. దే ఆర్ మాలియబుల్ అండ్ డక్టైల్. మాలియబుల్ అండ్ డక్టైల్ అంటే వాటిని రేకులుగా చేయవచ్చు, అలాగే తీగలుగా సాగదీయవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటాలిక్ సాలిడ్స్. ఎగ్జాంపుల్ అన్ని మెటల్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మెర్క్యూరీకి అది వర్తించకపోవచ్చు, ఇట్ ఈస్ ఎ లిక్విడ్. సో ఆ రకంగా ఫోర్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్లో మనం 4 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ గురించి జస్ట్ అవుట్లైన్స్ మాట్లాడుకున్నాం. అవే మళ్ళీ ఇక్కడ వచ్చాయి చూడండి. ఫస్ట్ ఏంటిది? కోవలెంట్ సాలిడ్. కోవలెంట్ సాలిడ్. ఈ కోవలెంట్ సాలిడ్లో జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? డైమండ్ తీసుకుంటున్నాం. నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్గా కూడా. అయానిక్ సాలిడ్లో ఆల్రెడీ చెప్పాను వీటి గురించి. స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో Na+ అండ్ Cl- అయాన్స్ ఉంటాయి, NaCl. ఇది కూడా మాలిక్యులర్ సాలిడ్ గురించి ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? వి స్పోక్ అబౌట్ ఐస్. H2O ఉంటుంది, ఐస్. ఇందులో ఇక్కడ చూడండి, మాలిక్యూల్కి మధ్య ఈ లింక్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రోజన్ బాండ్. ఓకే, సమ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ విల్ బి దేర్, హైడ్రోజన్ బాండ్. సో ఈ రకంగా మనం విషయాలు స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. రీసెంట్గా జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగారో చూడండి, అంత ఈజీగా ఉందో. మళ్ళీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఈజీ ఉంటాయి క్వశ్చన్స్, అలాగే మీడియం క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే చాలా హార్డ్ క్వశ్చన్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ద ఇనర్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఈజ్. కార్బన్ యొక్క ఇనర్ట్ ఫామ్ అంటే రియాక్టివిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి ఫామ్ ఏది అని చెప్పి అన్నారు అన్నమాట. ఇనర్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ కావాలి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. చార్కోలా? కాదు, చాలా హైలీ రియాక్టివ్. డైమండా? డైమండ్ రియాక్ట్ అవ్వదు, దట్ ఈస్ ద ఇనర్ట్ ఫామ్. ఆన్సర్ కూడా అదే ఇచ్చారు. కోలా? కాదు. గ్రాఫైటా? కాదు. గ్రాఫైట్ ఈజ్ ఆల్సో స్టెబిలిటీ ఎక్కువే, కానీ ఏంటంటే కండక్టివిటీ అది ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కీ అయితే మాత్రం డైమండ్. ద ఇనర్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ ఈజ్ డైమండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సాలిడ్ స్టేట్లో క్వశ్చన్ ఈజీగాను ఉంటాయి, కష్టంగా కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ అని చెప్పి అంటారు. ఇంకో క్వశ్చన్ కూడా, అంటే అది గ్రూప్స్లోకి వచ్చినా కానీ ఇక్కడ ఒకసారి జస్ట్ మీకు మీ దృష్టిలో పెడతాను. పర్సంటేజ్ ఆఫ్ లెడ్ అంటే Pb ఇన్ లెడ్ పెన్సిల్. చాలాసార్లు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, చాలా సిల్లీగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ లెడ్ ఇన్ లెడ్ పెన్సిల్ ఎంత అంటే 0% అండి. లెడ్ అందులో ఉండదు. మరి ఉండేది ఏంటి, ఎవరు అంటే
గ్రాఫైట్. పెన్సిల్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రాఫైట్, అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఎలాగ రాస్తూ ఉంటే జారిపోతూ ఉంటుంది, అందుకే ఆ స్ట్రక్చర్ ఏంటనేది మనకు తెలియాలన్నమాట. ఆ విషయాలే మనం మాట్లాడుకుంటాం. ఇది క్వశ్చన్ ఈజీగా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అలాగే కోవలెంట్ నెట్వర్క్ సాలిడ్ గురించి మాట్లాడుకుంటే, ఈ కోవలెంట్ నెట్వర్క్ సాలిడ్స్లో మెయిన్గా డైమండ్ గురించి మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా. ఈ కోవలెంట్ నెట్వర్క్ సాలిడ్, ఇందులో యాటమ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ ఇన్ లార్జ్ నెట్వర్క్ స్ట్రక్చర్స్. ఒకదానికొకటి 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 ఇంట్రికేట్గా అల్లుకుపోయి ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్. అవి డైమండ్ స్ట్రక్చర్, అది చూడండి. ఎగ్జాంపుల్ ఏమేమి చెప్పొచ్చు, డైమండ్, గ్రాఫైట్, క్వార్జ్, SiO2, సిలికాన్ కార్బైడ్. సిలికాన్ కార్బైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్బోరండమ్, జస్ట్ అది నోట్ చేసుకోండి. కార్బోరండమ్, బోరాన్ నైట్రైడ్, Bn. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హార్డ్ సబ్స్టెన్స్. బోరాన్కి నైట్రోజన్కి మధ్య ఫామ్ అయినటువంటి బోరాన్ నైట్రైడ్ ఈజ్ వెరీ హార్డ్ సబ్స్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. నౌ కొన్ని పాయింట్స్, డైమండ్ గురించి కొన్ని పాయింట్స్ మనం నోట్ చేయడానికి ట్రై చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ కార్బన్ ఆటమ్ హ్యాజ్ ఏ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఎంత, 4 ఉంటుందండి. కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4, అంటే ప్రతి కార్బన్ ఆటమ్ సరౌండెడ్ బై 4 అదర్ కార్బన్ ఆటమ్స్, దట్స్ వై ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ 4. ఇంకా ఏంటంటే కార్బన్ ఆటమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెట్రాహెడ్రల్ జామెట్రీ. టెట్రాహెడ్రల్ జామెట్రీ, దిస్ ఈజ్ ద టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్, ఈ రకంగా ఉంటుంది. సో డైమండ్లో కూడా ఇదే రకమైనటువంటి జామెట్రీ ఉంటుంది. వెన్ దేర్ ఈస్ టెట్రాహెడ్రల్ జామెట్రీ, వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్, 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది. ఓకే, వెన్ దేర్ ఈస్ ఎ టెట్రాహెడ్రల్ జామెట్రీ, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్, ద హైబ్రిడైజేషన్ ఈజ్ sp3. మోర్ ఓవర్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ పాయింట్, ఇక్కడ కార్బన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 1.54 angstrom units. The distance between two carbon atoms is 1.54 angstrom units. Do remember this point also. So ఇంకా there is a 3-dimensional array of atoms. అగో అక్కడ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. డైమండ్ ఈజ్ హార్డ్, తెలిసిందే, వెరీ హార్డ్ సబ్స్టెన్స్, అండ్ ఇట్ విల్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్, మోర్ దెన్ 3000 degrees centigrade, చాలా హై మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి సబ్స్టెన్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి ఇలాగ నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తున్నాం స్లోగా, అలా సాలిడ్ స్టేట్లోకి వెళ్ళేటప్పటికి చాలా హార్డ్గా ఉండేటటువంటి టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి. వాయిడ్స్ అంటాం. వాయిడ్స్ అంటే ఏంటంటే హోల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అంటే ఇమాజినరీగా ఉండాలి, చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది అన్నమాట. అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనం మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, గ్రాఫైట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. మరి డైమండ్ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్రాఫైట్. మరి గ్రాఫైట్, ఈచ్ కార్బన్ అరేంజ్డ్ ఇన్ ప్లానార్ హెగ్జాగోనల్ రింగ్. ఇదిగోండి, ప్లానార్ అండ్ హెగ్జాగోనల్ రింగ్, ఈ టైప్ ఆఫ్ రింగ్లో ఉంటుందన్న. అయితే ఇక్కడ కార్బన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 142 picometers PM లేదా 1.42 angstrom units. Both are one and the same. 142 picometers or 1.42 angstrom units. Okay, it has a layered structure. ఇందాక అదే అన్నాను, గ్రాఫైట్ పెన్సిల్ అలాగ రాస్తూ ఉంటే అలా జారిపోతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ఎ లేయర్ స్ట్రక్చర్. ఆ ప్లానార్ హెగ్జాగోనల్ రింగ్స్ ఉన్నాయి కదా, ఒక లేయర్ మీద ఇంకో లేయర్, ఇంకో లేయర్ మీద ఇంకో లేయర్ ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేస్తారో ఆ లేయర్స్ అన్నీ కూడా అలా జారిపోతూ వెళ్తూ ఉంటాయి. అలాగా ఒక్కొక్క లేయర్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ 335 PM అని చెప్పన్నారు, అంటే పైకోమీటర్ ఆర్ 3.35 angstrom units, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఏదైతే అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కానీ ఆ డిస్టెన్స్ చాలా ఎక్కువ అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ద డిస్టెన్స్ బిట్వీన్ C atoms ఈజ్ 1.42, లేయర్స్ ఈజ్ సంథింగ్. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చూడండి, ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ డీలోకలైజ్డ్ ఆర్బిటాల్స్. లోకలైజ్డ్ ఆర్బిటాల్స్ కాకుండా డీలోకలైజ్డ్ అంటే ఇందులోంచి ఇందులోకి, ఇందులోంచి ఇందులోకి, ఇందులోకి ఇందులో అలాగా మూవ్ అవ్వడం వలన ఏం జరుగుతుంది, it becomes a good conductor of electricity. That is the point. There is delocalization of electrons, that's why it becomes a good conductor of electricity. ఏది, గ్రాఫైట్ అనే సబ్స్టెన్స్. ఓకే, ఈ ఫులరిన్స్ జస్ట్ పాయింట్ చెప్పడం కోసం యాడ్ చేశాను. ఫులరిన్ ఈజ్ ఏ కార్బన్ ఎలోట్రోప్.
ఈ కార్బన్ ఎలక్ట్రోడ్ సంబంధించి ఇక్కడ కొన్ని మీకు ఉపయోగపడతాయని చెప్పి కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఆ పాయింట్స్ ఏంటో చూడండి. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్, వన్ ఆఫ్ ద ఎలక్ట్రోప్ ఆఫ్ కార్బన్. ఫులరిన్, దీన్నే బక్వినిస్టర్ ఫులరిన్ అంటాం. C60 వెరీ ఫేమస్, ఇంకా C60 కాకుండా వేరే కూడా కనిపెట్టారు. స్పెరికల్ కేజ్ మాలిక్యూల్స్, కేజ్ లాగా ఫుట్బాల్ లాగా ఉంది చూడండి. పాలీహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది దీనికి. ఈ పాలీహైడ్రల్ స్ట్రక్చర్లో ఏముంటాయంటే ఈ పెంటగాన్స్ ఉంటాయి, హెగ్జాగాన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇది పెంటగాన్, దాని తర్వాత ఇది హెగ్జాగాన్ లాగా ఉంటుంది అన్నమాట. పెంటగాన్ అండ్ హెగ్జాగాన్ స్ట్రక్చర్ ఉంటుంది. డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ప్రజెంట్ దెర్ ఈజ్ ఎ కార్బన్ ఆటమ్ అట్ ఈచ్ ఆఫ్ ద 20 హెగ్జాగాన్స్ అండ్ 12 పెంటాగాన్స్ ఉంటాయంటని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు. ఆ పాయింట్స్ మనకి ప్రజెంట్ ఇంకోసారి ఎప్పుడైనా ఇంకా డెప్త్గా దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు చెప్పుకుందాం. దెన్ అనదర్ వన్ ఈజ్ అయానిక్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్లో ఎగ్జాంపుల్ CSCl అండ్ NaCl, సోడియం క్లోరైడ్ అండ్ సీజియం క్లోరైడ్ గురించి మాట్లాడుకోవచ్చు. బెస్ట్ ముందు NaCl స్ట్రక్చర్. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 అండి. In NaCl the coordination number is 6. That means each Na plus is surrounded by 6 Cl minus, each Cl minus is surrounded by 6 Na plus ions. That's why here the coordination number is 6 అని చెప్పి చెప్తాం. It has face centered cubic lattice. This point is also very important. దాన్నే మనం షార్ట్ కట్లో ఏమని పిలుస్తాం, FCC అని చెప్పి పిలుస్తాం. డీటెయిల్గా చెప్తాను ఇవన్నీ. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్, కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. ఇక్కడ క్యాటయాన్ టు యానయాన్ రేషియో ఈజ్ 1:1. 1:1 క్యాటయాన్ టు యానయాన్ రేషియో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోర్స్ ఇగో ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. ఇంకొక స్ట్రక్చర్ CSCl, సీజియం క్లోరైడ్. దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్ యూ విల్ హ్యావ్ 8. దట్ మీన్స్ ఈచ్ CS ప్లస్ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై 8 Cl minus ions. Each Cl minus ion is surrounded again by 8 CS plus ions. ఆ రకంగా మనం దీన్ని చూస్తాం. డిఫరెంట్ ఫ్రమ్ NaCl స్ట్రక్చర్ అండి. బట్ హియర్ అగైన్ ద యానయాన్ టు క్యాటయాన్ రేషియో ఈజ్ 1:1 ఉంటుంది అని చెప్పి దీన్ని కూడా మనం నోట్ చేసుకుంటాం. వీటన్నిటిని కన్సిడర్ చేయాలి. ఇగో ఇది చూడండి. అయితే ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ సీజియం క్లోరైడ్ స్ట్రక్చర్ ఈజ్ BCC, బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్, BCC. అది నోట్ చేసుకోండి. అదే మీరు NaCl అయితే FCC, ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అని చెప్పి నోట్ చేసుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అసలైన టాపిక్స్లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిద్దాం. అసలైన టాపిక్స్లోకి ఎంటర్ అవడం అంటే ఏంటి అంటే జస్ట్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం అన్నమాట. స్పేస్ లాటిస్ డెఫినేషన్స్ చూడండి. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటి? డెఫినేషన్ వరకే, అంతవరకే మనకి ఏం అవసరం లేదు. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్, ఏ రెగ్యులర్ 3-dimensional arrangement of points in space is called as space lattice or crystal lattice. Only regular 3-dimensional arrangement of points. ఓకే, ఆ పాయింట్స్ దగ్గర కానీ మనకి atoms, ions or molecules కానీ అరేంజ్ అయితే then they are called as lattice points. అవి నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఈచ్ పాయింట్ ఇన్ ఏ క్రిస్టల్ లాటిస్ ఈజ్ కాల్డ్ లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్. ఎప్పుడు ఐ ఆక్యుపై అయితే. ద పాయింట్స్ రిప్రజెంట్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ ద క్రిస్టల్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ atoms ఆర్ ions. ఇప్పుడే చెప్పాను మీకు. సో వాట్ ఈజ్ ఏ స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్? ద రెగ్యులర్ 3-dimensional arrangement of points in a space is called as space lattice or crystal lattice అని చెప్పి చెప్పుకుంటాం. దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ యూనిట్ సెల్కి వెళ్ళాలి. వాట్ ఈజ్ ఏ యూనిట్ సెల్? ఒక బిల్డింగ్లో ఇటుక ఎలాగో ఒక క్రిస్టల్లో యూనిట్ సెల్ అలాగండి. మీకు అర్థమై ఉంటుంది అప్పుడు పాయింట్. సో బిల్డింగ్ అంతా ఇటుకలను ఎలాగైతే మనం పేర్చుకుని వెళ్తామో బిల్డింగ్ కట్టడానికి, అలాగే ఒక క్రిస్టల్ ఫామ్ అవ్వాలి అంటే యూనిట్ సెల్స్ని ఇటుకల్లాగా పేర్చబడి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. సో అయితే యూనిట్ సెల్ ఏంటో జస్ట్ మనం ఒకసారి నోట్ చేయడానికి ట్రై చేద్దాం. యూనిట్ సెల్, వాట్ ఈజ్ ఏ యూనిట్ సెల్? ద స్మాలెస్ట్ రిపీటింగ్ ప్యాటర్న్ or the smallest repeating unit, whatever it may be,
ఇన్ ఏ స్పేస్ లాటిస్ ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ సెల్. ఇప్పుడే చెప్పాను, బిల్డింగ్ ఇటుక, క్రిస్టల్ యూనిట్ సెల్, అంతే. అంతకంటే మీకు చెప్పాల్సినటువంటిది. ఇది తీసుకున్నారనుకోండి, ఈ మొత్తం దీన్ని మనం క్రిస్టల్ లాటిస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి. మరి క్రిస్టల్ లాటిస్ అంతా ఎలా ఫామ్ అయింది? ఈ చిన్న భాగం అని చూసారు ఇక్కడ, దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యూనిట్ సెల్. ఇది యూనిట్ సెల్ అవుతుంది. ఈ యూనిట్ సెల్ ఒకదాని పక్కన ఒకటి అలాగే వెనకాల ఒకటి, పైన ఒకటి, ముందు ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి? ఏ క్రిస్టల్ ఫామ్ అవుతుంది అని చెప్పి అంటాం అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ సెల్. కానీ యూనిట్ సెల్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ మీదే మొత్తం స్టోరీ అంతా ఉంటుంది. బీ కేర్ఫుల్ విత్ దట్. నెమ్మదిగా యూనిట్ సెల్ దాకా వచ్చేసామంటే ఇంక ఇక్కడ నుంచి మీరు అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే కొంచెం ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ తర్వాత అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ దీన్ని లెంత్ అనుకున్నాం అనుకోండి ఏ, బ్రెడ్త్ బి, ఇగో హైట్ ఏమో సితో రిప్రజెంట్ చేసాం. అలాగే వాటి మధ్యన ఉన్నటువంటి యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామాతో తెలియజేస్తాను అన్నమాట. చెప్తాను మీకు అంతా కూడా డీటెయిల్గా. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలంటే మన ఫోకస్ దేని మీద ఉంది? నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూనిట్ సెల్. ఆ యూనిట్ సెల్ని జస్ట్ కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఇగో యూనిట్ సెల్ మళ్ళీ క్లియర్గా మీకు కనిపిస్తుందని చెప్పి ఈ రకంగా కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇగో లాటిస్ పాయింట్స్. ఈ లాటిస్ పాయింట్స్ని ఏ ఆక్యుపై చేస్తాయి? యాటమ్స్ ఆర్ అయాన్స్ ఆక్యుపై చేస్తాయి. అలాగా యూనిట్ సెల్ ఒక క్రిస్టల్ ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం క్రిస్టల్ లాటిస్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, జస్ట్ యూనిట్ సెల్ వరకు వచ్చామంటే సాలిడ్ స్టేట్లో అలర్ట్గా ఉండేటటువంటి టైం వచ్చింది అని చెప్పి అర్థం చేసుకుంటారు. అలర్ట్గా ఉండడం అంటే ఏంటో మాట్లాడదాం. ఒక యూనిట్ సెల్ తీసుకున్నాం అనుకోండి, ఇది 2 టైప్స్ అండి. మెయిన్గా యూనిట్ సెల్ ఈజ్ హౌ మెనీ టైప్స్ అంటే 2 టైప్స్ అని చెప్పి మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ వాట్ ఆర్ దోస్ 2 టైప్స్? ప్రిమిటివ్ యూనిట్ సెల్ లేదా దాన్నే సింపుల్ యూనిట్ సెల్ అని చెప్పి పిలుస్తాం. రెండోది సెంటర్డ్ యూనిట్ సెల్. ఇదేమో ఏమవుతుంది ఇక్కడ కంపల్సరీగా ఇది ప్రిమిటివ్ యూనిట్ సెల్. అనదర్ వన్ ఈజ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఈ సెంటర్డ్ యూనిట్ సెల్లో మళ్ళీ 3 రకాలు: బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ అండ్ ఎండ్ సెంటర్డ్. ముందు అయితే రాయండి అంతే. యూనిట్ సెల్ 2 టైప్స్, ప్రిమిటివ్, సెంటర్డ్. ఓకే, సెంటర్డ్లో బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో ఈ బాడీ సెంటర్డ్ అంటే ఏంటి, ఈ ఫేస్ సెంటర్డ్ అంటే ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి స్లైడ్ కూడా మీరు రాసుకోవాలి. రాసుకోకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ద ఫస్ట్ వన్ ఈజ్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్లో ద ఫస్ట్ సెల్ ఈజ్, ఇదే మళ్ళీ రాస్తున్నాం, ఇక ప్రిమిటివ్ అన్నాం లేదా నాన్ ప్రిమిటివ్ ఆర్ సెంటర్డ్ అని చెప్పుకున్నాం. ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని దేన్ని అంటాము అంటే it has particles or points only at the corners. Primitive unit cell is that unit cell which has the points, a points ante ions or atoms ekkada only at the corners lo maatrame unte, then it is called as primitive unit cell. For example, this is a primitive unit cell. ఈ ప్రిమిటివ్ యూనిట్ సెల్లో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా రెడ్గా, ఇవి కార్నర్స్. ఈ ప్లేస్ని మనం కార్నర్స్ అని చెప్పి పిలుస్తాం. హౌ మెనీ కార్నర్స్ విల్ బి దేర్ ఇన్ ఏ క్యూబ్? 8 కార్నర్స్. ఇదిగో చూడండి, దిస్ ఈజ్ 1 2 3 4 5th కార్నర్ 6 7 and 8. సో యాటమ్స్ ఆర్ అయాన్స్ ఓన్లీ కార్నర్స్లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. దెన్ ద టైప్ ఆఫ్ this unit cell is called as primitive unit cell or the simplest unit cell అని చెప్పి పిలుస్తాం అనమాట. దట్ ఈస్ ద పాయింట్. యూ అబ్జర్వ్ దిస్ వన్. దీన్ని చూసినా మీకు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఒక యాటమ్, ఇది ఒక యాటమ్ అనుకోండి, ఈ యాటమ్ ఈ యూనిట్ సెల్కి కంట్రిబ్యూషన్ ఎంత అంటే 1/8 మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత ఉంటుంది కంట్రిబ్యూషన్?
1/8 మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఆ పక్కనున్న వాటితో కూడా లింక్ అయి ఉంటుంది. సో కార్నర్ అనగానే మీకు ఎంత రావాలి, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద యాటమ్ ఆర్ పాయింట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ షుడ్ బి ఓన్లీ 1/8. ఇంకా ఏమున్నాయో చూడండి. ఇది ఉంది కదా, ఈ పర్టికులర్ దీన్ని ఎడ్జ్ అని చెప్పి అంటాం మనం. దట్ ఈస్ ఎడ్జ్. ఇది కార్నర్, ఇది ఎడ్జ్. ఇక ఫేస్, ఇది దీన్ని మనం ఫేస్ అంటాం. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఏంటనేది మీరు చూడొచ్చు. 1, ఇక 2, ఇట్ బ్యాక్ సైడ్ 4, 5, 6. సో ఫేసెస్ ఎన్ని ఉంటాయి? దిస్ ఈస్ ఫేస్ అండ్ ద ఫేసెస్ ఆర్ 6 ఇన్ నెంబర్. మరి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఇన్ నెంబర్. తర్వాత ఇవేం చెప్పాం, 1/8 అని చెప్పుకున్నాం. కార్నర్స్ ఎన్ని ఉంటాయి? కార్నర్స్ కానీ తీసుకున్నాం అంటే 8 కార్నర్స్ ఉంటాయి. ఇంకేముంది అంటే ఈ ఫేస్, ఎడ్జ్, కార్నర్ కాకుండా మధ్యలో ఉన్న దాన్ని మనం ఈ సెంటర్డ్ అంటాం అన్నమాట. అవి కూడా మీకు డీటెయిల్డ్గా వస్తాయి. జస్ట్ మీరు కొంచెం ఓపిక పట్టారంటే మొత్తం అన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకో రెండోది ఏంటి? సెకండ్ వన్, ఫస్ట్ వన్ ప్రిమిటివ్, రెండోది వచ్చేది నాన్ ప్రిమిటివ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. అంటే పార్టికల్స్ ఆర్ పాయింట్స్ are present not only at the corners but somewhere else in the unit cell. ఇందాక ముందు చెప్పుకున్న ప్రిమిటివ్ ఏంటి? ఆ యాటమ్స్ ఆర్ అయాన్స్ ఎక్కడున్నాయి? ఓన్లీ ఆ కార్నర్స్ దగ్గరే ఉన్నాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? కార్నర్స్లో ఉంటాయి, కార్నర్సే కాకుండా సమ్ అదర్ పొజిషన్స్లో కూడా ఉంటాయి. ఆ సమ్ అదర్ పొజిషన్ ఏంటి అనేది మళ్ళీ 3 రకాలు అన్నమాట. ఓకేనండి, ఆ 3 రకాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్డ్. ఇందాక ఫేస్ గురించి మాట్లాడాను కదా, ఆ ఫేస్ మీద కానీ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేస్ సెంటర్డ్. చూడండి, పార్టికల్స్ ఆర్ పాయింట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద కార్నర్స్ అండ్ ఆల్సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్. సో ఫేస్ సెంటర్లో ఎక్కడెక్కడ ఉంటాయి? కార్నర్స్లో ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ ద ఈచ్ ఫేస్, సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్లో కూడా మనకి ఇవి ఉంటాయి. రెండవది టైప్ చూడండి, బాడీ సెంటర్డ్. ద సెకండ్ వన్ ఈజ్ బాడీ సెంటర్డ్. అంటే పార్టికల్స్ ఆర్ పాయింట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద కార్నర్స్. కామన్, అది కార్నర్లో ఉండడం అనేది కామన్. ఇన్ అడిషన్ టు దట్ ద సెంటర్ విత్ ఇన్ ద బాడీ. సో ఆ క్యూబ్ ఏదైతే క్యూబ్ అని వాట్ ఎవర్ ఇట్ మే బి యూనిట్ సెల్ అనుకున్నాం కదా, ఆ కార్నర్లోనే కాకుండా విత్ ఇన్ ద బాడీ మధ్యలో కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది. అలాగే ఇంకొకటి చూడండి, ఎండ్ సెంటర్డ్. ఎండ్ సెంటర్డ్ అంటే కార్నర్లో ఉండడమే కాకుండా ఆ ఫేస్ మీద ఈ ఫేస్ మీద. అంటే జస్ట్ ఇది రూమ్ అండి, జస్ట్ ఇది ఒక యూనిట్ సెల్ కింద తీసుకోండి. 8 కార్నర్స్ ఉన్నాయి. 8 కార్నర్స్ కాకుండా ఇంకా ఎండ్ సెంటర్డ్ ఎక్కడంటే ఇంకో నా దగ్గర ఒకటి, నాకు ఆపోజిట్గా అటువైపు ఒకటి ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండ్ సెంటర్డ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. చూడండి, end centered, particles or points are located at the corners and also at the centers of end faces. ఇక్కడ మధ్యలో ఒకటి, అలాగే ఆ చివర మధ్యలో ఒకటి ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి. చూద్దాం, ఇంకా మనం బిగినింగ్లోనే ఉన్నాం, చాలా స్టోరీ ఉంది. ఇది చూద్దాం. చూడండి, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ స్లైడ్ని కానీ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో ఏమేమి ఉంది చూద్దాం. ఇగో ఇవన్నీ కూడా ఏంటండి? ఇవి కార్నర్స్. ఎన్ని కార్నర్స్? 8 కార్నర్స్ ఉన్నాయి. 8 కార్నర్సే కాకుండా ఇందులో మనకి ఇంకేం చూపిస్తున్నారంటే ఫేస్ చూపిస్తున్నారు. ఫేస్లు ఎన్ని ఫేస్లు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇదిగో టీతో చూపించు. ఇది టాప్లో ఉన్నటువంటి ఫేస్. అలాగే బీఓ అంటే ఇదిగో బాటంలో ఉన్నటువంటి ఫేస్, కింద ఫేస్ అనమాట. అలాగే ఎఫ్ అంటే ఎక్కడ ఉంటుందండి అర్థం? ఎఫ్ అంటే ఇంకో ఫ్రంట్, ఇక్కడ ఇది ఈ ఫేస్ అంటే ముందు ఉన్నటువంటి ఫేస్. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఫేస్ ఏమవుద్ది అప్పుడు? అది బ్యాక్ ఫేస్. ఇదిగో అలాగే ఇంకో ఫేస్, ఇదిగో రైట్. ఈ ఫేస్ ఇదంతా కూడా ఏమవుతుంది? రైట్ ఫేస్ అవుతుంది. ఈ రైట్ ఫేస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది, అదేమవుద్ది? లెఫ్ట్ ఫేస్ అవుతుంది. ఓకే, ఆ రకంగా ఎన్ని ఫేసెస్ వచ్చాయండి మొత్తం? ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు
6 will be there. సో ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఏమని పిలుస్తాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేస్ సెంటర్డ్ అరేంజ్మెంట్. ద 6 ఫేసెస్ అండ్ కార్నర్స్, ఇది సెటప్. ఓకే, అయితే ఇక్కడ ఒక్కొక్క ఫేస్లో యాటమ్ ఉందనుకోండి, ఈ యూనిట్ సెల్కి దాని కంట్రిబ్యూషన్ ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. ఎందుకో ఇక్కడ చూపించాను చూడండి. కార్నర్లో యాటమ్ కానీ ఉంటే ఇట్స్ కంట్రిబ్యూషన్ టు దిస్ విల్ బి 1/8. కార్నర్లో యాటమ్ ఉంటే, యాటమ్ ఆర్ అయాన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ యాటమ్ ఆర్ అయాన్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ దిస్ యూనిట్ సెల్, పక్కదానికి కాదు, ఎంత అవుతుందంటే 1/8. మరి అదే ఫేస్ అయితే ఎంత అవుతుంది అంటే, ఫేస్ అయితే 1/2 అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయ తీసుకొని 2 ముక్కలు చేయండి. 2 ముక్క అంటే ఇంకో దీనికి ఒక ముక్క, దీని పక్కన ఉన్న యూనిట్కి ఒక ముక్క, అంటే ఎంత అవుతుంది కంట్రిబ్యూషన్? దీనికి 1/2. దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేయండి అడ్డంగా, అప్పుడు ఎంత అవుతుంది? అదే ఇక్కడ దీని గురించి మాట్లాడుకుంటాం మనం. మళ్ళీ దాన్ని 2 చేశారనుకోండి, ఇగో ఈ కార్నర్ అదే 1/8. స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తాయి. రెండోది చూడండి, రెండోది బాడీ సెంటర్డ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. బాడీ సెంటర్డ్, బాడీ సెంటర్డ్ అంటే ఇంకో కార్నర్లోనే కాకుండా మళ్ళీ బాడీలో ఎక్కడో చోట ఒక atom or ion or whatever it may be కానీ ఉంటే, then the type of setup is called as body centered. ఇదిగో కార్నర్స్, ఓకే, 8 కార్నర్స్ ఆర్ దేర్. ఇన్ అడిషన్ టు 8 కార్నర్స్ ఇంకేముంది? atom or ion that is point is present within the unit cell, that is called as body centered. అలాగే ఇంకోటి ఏంటి? ఎండ్ సెంటర్డ్. ఎండ్ సెంటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా దగ్గర ఒక యాటమ్ ఉంటే నాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఏమీ ఉండదు. సో చూడండి, ఇదిగో ఎండ్ సెంటర్డ్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఆ రకమైన అరేంజ్మెంట్ కానీ ఉంటే దాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండ్ సెంటర్డ్ అరేంజ్మెంట్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఓకే, చూద్దాం ఇంకా. ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది, యూనిట్ సెల్ అంటే ఏంటి, యూనిట్ సెల్ పొజిషన్స్ ఏంటి మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పిన తర్వాత అప్పుడు నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ ఇన్ బీవీఆర్సార్ క్లాస్ రూమ్, అది మాత్రం మర్చిపోవద్దు. బీవీఆర్సార్ క్లాస్ రూమ్ మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా స్ట్రైట్ అవే మీకు ఏదైనా కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్లీ గో టు బీవీఆర్సార్ క్లాస్ రూమ్. అక్కడ మనకు చాలా ఎక్కువ దొరుకుతాయి కెమిస్ట్రీకి సంబంధించి వీడియోస్ అని చెప్పి చెప్పొచ్చు. ఇంకోసారి అదే విషయాన్ని ఇక్కడ ట్రై చేద్దాం. మీకు ఆల్రెడీ ఈ పాయింట్స్ చెప్పేశాను, అయినా మీకు ఇలా చూపిస్తే బెటర్ అని చెప్పి అనిపించింది. చూడండి, ఈ 8 పాయింట్లని ఏమంటామండి? వాట్ దీస్ 8 పాయింట్స్ ఆర్ కాల్డ్ యాజ్? దే ఆర్ కాల్డ్ యాజ్ కార్నర్స్. ఓకే, ఒక క్యూబే అనుకోండి, 8 ఉంటాయి, ఆ 8ని మనం కార్నర్ అని చెప్పి అంటాం. ఇంకేమున్నాయి? ఇగో ఈ ఏరియా ఇది ఉంది కదా, ఈ 2 పాయింట్స్కి మధ్యన ఉన్నటువంటి ఇక్కడ కానీ ఈ పాయింట్ని ఏమంటాం? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎడ్జ్. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎడ్జ్. ఇంకేముంది? ఎక్కడో మధ్యలో యాటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అయాన్ ఉంటే దాన్ని బాడీ సెంటర్ అని చెప్పి అంటాం. ఇగో ఇది ఒక ఫేస్, ఈ ఫేస్ దగ్గర కానీ యాటమ్ ఆర్ అయాన్ దట్ ఈస్ పాయింట్ కానీ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఫేస్ దగ్గర ఉన్నట్టుగా చెప్పుకుంటాం అన్నమాట. సో దీన్ని కూడా మీరు ఐడియా తెచ్చుకోండి. నా బేసింగ్ ఆన్ దిస్ ఆల్రెడీ మీకు కార్నర్ గురించి చెప్పాను. ఒక కార్నర్లో ఇఫ్ దేర్ ఈజ్ అన్ యాటమ్ ఆర్ అయాన్, వాట్ ఈజ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టువార్డ్స్ దట్ పర్టిక్యులర్ యూనిట్ సెల్ ఈజ్ 1/8. చూసుకోండి, ఇక్కడ కూడా అదే వచ్చింది. సో ఈ కంట్రిబ్యూషన్ 1/8. అదే చెప్పాను కానీ నిమ్మకాయ తీసుకోండి, ఒకసారి కట్ చేయండి, మళ్ళీ కట్ చేయండి, మళ్ళీ కట్ చేయండి, అప్పుడు 8 పీసెస్ వచ్చాయి అనుకోండి, ఒక్కొక్క దానికి కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 1/8 అవుతుంది. దాన్ని వర్కౌట్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ విషయాలు మనకు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. సేమ్ అదే విషయాన్ని మళ్ళీ బోర్ కొడుతుంది అనుకోవద్దు, మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్దాం. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఇప్పుడు కార్నర్ ఉంటే షేర్డ్ ఈక్వల్లీ బై 8 యూనిట్ సెల్స్ కాబట్టి
కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది, ఆ యూనిట్ సెల్కి కంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది అంటే 1/8 కంట్రిబ్యూషన్ వస్తుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ పాయింట్. అలా కాకుండా ఏదైనా పాయింట్ ఎడ్జ్లో ఉందనుకోండి, ఎడ్జ్ అంటే ఆల్రెడీ చూసారు, ఎడ్జ్లో ఉంటే దెన్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ హౌ మెనీ అంటే 4 యూనిట్ సెల్స్ మధ్యన డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి హౌ మచ్ కంట్రిబ్యూషన్ టు దట్ పర్టిక్యులర్ యూనిట్ సెల్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ 1/4, పావు భాగం ఆ యూనిట్ సెల్కి, మిగిలిన మూడాట్లకి మిగతా 75% అది షేర్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఏమైంది మనకి ఇక్కడ, కార్నర్ అయింది, ఎడ్జ్ అయింది. కార్నర్లో యాటమ్ ఆర్ అయాన్ అంటే కంట్రిబ్యూషన్ ఎంత, 1/8. If an atom or ion is present at the edge, what is the contribution to that particular ion, sorry unit cell? It is 1/4. సో ఆ రకంగా మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇంకా నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ ఇక్కడ చెప్పండి మీరు. నెక్స్ట్ ఫేస్ దగ్గర ఉంటే పరిస్థితి ఏంటి, ఫేస్ సెంటర్డ్ పాయింట్ ఈజ్ షేర్డ్ బై 2 యూనిట్ సెల్స్. ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఒక నిమ్మకాయ తీసుకుని హాఫ్ కట్ అంటే 2 యూనిట్ సెల్స్ మధ్యలో పెట్టారనుకోండి, మధ్యలో పెడితే ఏమవుద్ది, ఫస్ట్ యూనిట్ సెల్కి ఒక హాఫ్, సెకండ్ యూనిట్ సెల్కి హాఫ్. దెన్ వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ అంటే ఈచ్ యూనిట్ సెల్కి ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో కంట్రిబ్యూషన్ టు ఈచ్ దిస్ యూనిట్ సెల్ ఈస్ 1/2 అని గుర్తుపెట్టుకోండి. ఇంకా చివరిగా మిగిలేది బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అనగానే మీకు ఏం రావాలి, దట్ కార్నర్లో కాకుండా దట్ యాటమ్ ఆర్ అయాన్ ఇంకెక్కడ ఉంటుంది, ఆ యూనిట్ సెల్ బాడీలో ఉంటుంది, మొత్తం అంతా అక్కడే ఉంటుంది. సో మొత్తం అంతా అక్కడే ఉంటే దాని కంట్రిబ్యూషన్ ఎంత అంటే కంప్లీట్, అది ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు. సో 1 అవుతుంది అన్నమాట. ఏ బాడీ సెంటర్డ్ పాయింట్ బిలాంగ్స్ ఎంటైర్లీ టు 1 యూనిట్ సెల్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ షేర్డ్ బై ఎనీ అదర్ యూనిట్ సెల్, దేర్ ఫార్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ద యూనిట్ సెల్ ఈజ్ 1. సో ఇవ్వండి పాయింట్స్ మీకు కావాల్సినవి. ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా ఈ పాయింట్స్ మనకి చాలా క్రూషియల్. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళడం కోసం అని చెప్పి మీకు ఈ రకంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. చూడండి, ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్, ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్. ఆల్రెడీ ఎందులో చెప్పుకున్నాం ముందు, కార్నర్ అంటే కంట్రిబ్యూషన్ ఎంత, ఇది ఈ మొక్క అనమాట, అంటే 1/8 ఆఫ్ ఏ స్పియర్. కార్నర్ 1/8 ఆఫ్ ఏ స్పియర్ వచ్చింది. అదే చెప్పాను కదా, నిమ్మకాయ తీసుకుని కట్ అండ్ కట్ చేస్తే 1/8 అవుతుంది. దట్ మీన్స్ ఈ యాటమ్ ఆర్ అయాన్ దీన్ని కార్నర్లో కానీ ఉంచితే ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటాయి, 8 షేర్ చేసుకుంటాయి. కాబట్టి కంట్రిబ్యూషన్ టు ఈచ్ యూనిట్ సెల్ ఎంత అవుద్ది, 1/8 అవుతుంది. అది ఇక్కడ పాయింట్. జస్ట్ ఇంకోటి చూద్దాం, ఫైండ్ అవుట్ దిస్ వన్. ఇక్కడ ఏ పాయింట్ వస్తుందో చూడండి, కొంచెం మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలని నేను ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటిది పాయింట్, ఎడ్జ్. ఓకే, ఎడ్జ్లో కానీ atom or ion ఉంటే it is shared with another 3 such units. కాబట్టి ఈ పర్టికులర్ అంటే ఫస్ట్ యూనిట్ సెల్కి దాని కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అంటే 1/4 ఉంటుంది. దట్ పాయింట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ యూ. 1/4 చూసుకోండి, అంతా కూడా స్టెప్ బై స్టెప్. ఇంకా ఇంకోటి ఏమొచ్చిందో చూడండి, నెక్స్ట్ ఏమొచ్చింది, ఫేస్ సెంటర్డ్ పాయింట్. ఫేస్ సెంటర్ అంటే ఏంటి, 1 atom or ion is shared by how many unit cells, only 2. కాబట్టి ఒక్కో యూనిట్ సెల్కి ఎంత కంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్తారు, 1/2 ఆఫ్ ఏ స్పియర్, హాఫ్ ఆఫ్ ఏ స్పియర్ అన్నమాట, అది కంట్రిబ్యూషన్. సో ఆ రకంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి, మీరు నోట్ చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం, కార్నర్, ఎడ్జ్, ఫేస్ సెంటర్, తర్వాత ఇంకా ఫైనల్గా ఏం వస్తుందో చెప్పేస్తారు మీరే. సమ్మరీ అన్నమాట. ఇక్కడ ఇది ఈ పాయింట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, ఇది 4th పాయింట్. 4th పాయింట్లో దేన్ని తీసుకుంటామని తెలుసు మీకు, బాడీ సెంటర్డ్ తీసుకున్నాం. బాడీ సెంటర్డ్ పాయింట్
లైస్ ఎంటైర్లీ విత్ ఇన్ ద యూనిట్ సెల్. మొత్తం అంతా యూనిట్ సెల్ లోపలే ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ దట్ పాయింట్ టు దట్ యూనిట్ సెల్? కంప్లీట్ అంటే 100%. 100% అంటే ఎంత అవుతుంది? కంట్రిబ్యూట్స్ 1 కంప్లీట్ పాయింట్ టు ద సెల్ 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ ద ఫార్ములా. టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ NC/8. NC అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద కార్నర్స్. ఇది NC/8 ప్లస్ రెండోది ఏంటి? NF/2. F అనగానే ఫేస్ NF. తర్వాత ఏమవుద్ది? ప్లస్ NI/1. NI అంటే ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే ఏదనుకోవాలి మనం? బాడీ. సో ఇన్సైడ్ అంటే ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. ఇంకా NE అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎట్ ద ఎడ్జ్లో ఎంత ఉన్నాయనేది చూసుకోవాలి. NE/4 అవుతుంది. సో అలా చూసుకుంటే టోటల్ దాన్ని చేస్తే దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ దట్ పర్టికులర్ యూనిట్ సెల్ అని వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఓకేనండి, క్లియర్గా ఉందా? ఒకసారి చూసుకోండి స్టెప్ బై స్టెప్. టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద కార్నర్స్ బై 8 ప్లస్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ at 6 faces of the unit cell by 2 plus number of atoms completely inside the unit cell by 1 plus number of atoms at the edge corners of the unit cell by 4 వేసుకోవాలన్నమాట టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ కావాలంటే. ఇప్పుడు దాన్నే మీరు సింపుల్గా టేబుల్ రూపంలో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ దిస్ టేబుల్. చూడండి ఎన్ని ఉన్నాయి మనకి? ఎండ్ సెంటర్డ్ కొంచెం పక్కన పెడితే సింపుల్ ఆర్ ప్రిమిటివ్ క్యూబ్, బాడీ సెంటర్డ్ క్యూబ్, ఫేస్ సెంటర్డ్ క్యూబ్, ఈ 3 స్టడీ చేద్దాం. ఎక్కువగా మనకు వచ్చేవి ఇవి. ఈ 3 స్టడీ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ యాటమ్స్ అట్ కార్నర్స్ అనుకోండి. నెంబర్ ఆఫ్ యాటమ్స్ అట్ కార్నర్స్ అంటే హౌ మెనీ కార్నర్స్ ఆర్ దేర్? 8 కార్నర్స్. What is the contribution of that atom or ion to that particular unit cell? 1/8. అంటే మనకి సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందండి? 1 వస్తుంది. నౌ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎట్ ద ఫేసెస్ 0. ఇంకెక్కడ ఉండదు కదా. ఇది చూడండి సింపుల్ ఆర్ ప్రిమిటివ్, ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఏమి ఉండదు, 0. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ద క్యూబ్, ఇంక అక్కడ ఎక్కడ ఉండదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎంత అవుతుందండి? సింపుల్ క్యూబ్లో 1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ బాడీ సెంటర్డ్ 8 కార్నర్స్లో ఇగో 8 కార్నర్స్, 8 ఉంటే 8 × 1/8 ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇంకా నెంబర్ ఆఫ్ యాటమ్స్ అట్ ఫేసెస్ ఏమీ ఉండవు, 0. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్సైడ్ ద బాడీ 1 ఉంటుంది కాబట్టి ఎంత వస్తుంది అక్కడ? వాల్యూ 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ ఇన్ పర్టికులర్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ ఎంత వస్తుందండి? వాల్యూ 2 వస్తుంది. అంటే ఒక బీసీసీ స్ట్రక్చర్ చెప్పారంటే అందులో ఎన్ని యాటమ్స్ ఉన్నట్టు? 2 యాటమ్స్ ఉంటాయని చెప్పి, టోటల్ అంటే నెట్ 2 యాటమ్స్ ఉంటాయని చెప్పి చెప్పుకోవాలి. అనదర్ వన్ ఏంటి? ఫేస్ సెంటర్డ్. ఫేస్ సెంటర్డ్ అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎట్ కార్నర్స్ కామన్, 8 కార్నర్స్, కంట్రిబ్యూషన్ 1/8 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. In addition to that, number of atoms in faces, how many faces are there? 6 faces are there. What is the contribution of that particular atom to a face or that particular unit cell? 1/2 అంటే సాల్వ్ చేస్తే మనకి 3 వచ్చింది. ఇక్కడ బాడీ సెంటర్డ్ ఏమీ ఉండదు కానీ ఫైనల్గా నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ FCC ఎన్ని వస్తున్నాయండి? 4 యాటమ్స్ వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అలాగా చూడండి ఎంత స్టార్టింగ్లో డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా ఉంది. టేబుల్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డోంట్ హెజిటేట్ టు ఇప్పుడు కొన్ని సింపుల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం. జస్ట్ ఈ ప్రాబ్లం రాసుకోండి. ఏముందో ప్రాబ్లం చూడండి అక్కడ. వాట్ ఈస్ ద ప్రాబ్లం? A solid has a
cubic structure in which x atoms are located at the corners of the cube, y atoms are at the cube centers and O atoms are at the edge centers. What is the formula of the compound అని చెప్పి అడిగారండి. జాగ్రత్తగా రాసుకోండి, ఇది రాసుకుంటే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎక్కడెక్కడ ఉన్నాయంట? A solid has a cubic structure, no problem, లేకపోతే మనకి ఇబ్బంది పడతాం. Which has x అనే atoms ఎక్కడ ఉన్నాయంట? Located at the corners. X atoms are located at the corners. Y atoms అనేవి ఎక్కడ ఉన్నాయంట? Are at the cube centers. They are at the cube center. Already center అన్నా ఉంటే cube center అన్నా ఉంటే ఏదో మీకు క్లూ వచ్చి ఉండాలి. And O atoms are at the edge centers. Edge centers. సో ఇప్పుడు దీన్ని బట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ అన్నారు అనుకోండి, చాలా మీరు కంఫర్ట్గా అండ్ సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఏంటి అంటే ఎక్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి ఎక్స్ అన్నీ కూడా? కార్నర్స్. కార్నర్స్ అంటే ఎన్ని? 8. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఎట్ ద కార్నర్? సో ఇది 1 అయింది. ఇంకేమున్నాయి? వై ఆటమ్స్ ఆర్ ఎట్ ద క్యూబ్ సెంటర్, అంటే బాడీ సెంటర్ అని చెప్పి అనుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఆల్సో 1 అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి? ఓ అనేవి ఎక్కడ ఉన్నాయంటండి? ఓ యాటమ్స్ ఆర్ ఎట్ ద ఎడ్జ్ సెంటర్స్లో ఉన్నాయంట. ఎడ్జ్ కంట్రిబ్యూషన్ ఎంతో చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ ఎడ్జెస్ ఆర్ దేర్? 12 ఇంటూ 1/4 సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి? 3. ఓకే, అంటే 1:1:3. వాట్ ఈస్ ద ఫార్ములా? అప్పుడు ఫార్ములా ఏమొస్తుందో దీనికి మీరు రాసేయచ్చు. ఎక్స్ వై ఓ, x1 y1 O3, 3 కదండి, O3 లేదా XY O3 అనే ప్రాబ్లంకి ఆన్సర్ వస్తుంది. జస్ట్ నోట్ చేసుకుని మీరు చేయండి, తర్వాత పేరు చేసి ఉంటుంది, దాన్ని మీరు చూద్దరిగా. అంత ఈజీ అండి. ఇప్పుడు చూడండి ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో మీరు. ఇదే ప్రాబ్లమ్ని మీరు నేను ఇప్పుడు చెప్పకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళి ఉంటే వెంటనే ఇది మనకు సంబంధం లేదు అని వదిలేస్తారు అన్నమాట. కానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఓకే, సొల్యూషన్ చూద్దాం ఒకసారి. ఎక్స్ ఆటమ్ ఈజ్ ఆక్యుపైయింగ్ ఏ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్, బతికించారు మనల్ని. వై ఆటమ్ ఆక్యుపైస్ బాడీ సెంటర్డ్ అండ్ ఓ ఆక్యుపైస్ ఎడ్జ్ సెంటర్, అది క్లూ మనకి. సో క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎక్స్ వై అండ్ ఓ ప్రెజెంట్ ఇన్ ద యూనిట్ సెల్. చేద్దాం, చాలా సింపుల్గానే సాల్వ్ చేసేద్దాం. ఇగో చూడండి చేశాను నేను. ఆటమ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ ఆల్ ద 8 కార్నర్స్. దే ఆర్ ప్రెజెంట్ ఎట్ ఆల్ ద 8 కార్నర్స్. సో ఆల్ ద 8 కార్నర్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఇది 8 ఇంటూ 1/8 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవుతుంది? 1. వై ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ బాడీ సెంటర్డ్, వాడే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. thus contribution of y towards unit cell is 1 into 1 is equal to 1. O atom is present at each of the edge center. Edges, edge గురించి మీకు చెప్పాను, అందుకే స్టార్టింగ్లో స్ట్రెస్ చేశాను. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని? ఆ పాయింట్స్ మర్చిపోకూడదు మనం. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ ఈచ్ O atom presented edge center will make what is the contribution? 1/4. సో అంటే 12 into 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3. అంతే, ఇంకా ఫార్ములా రాసి పడేయండి, అయిపోతుంది. ఓకే, అలాగే సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. రాసుకోండి, చూడండి ఒకసారి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాగా ఫార్ములా రాయమంటే ఇలాగే ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన 4 పాయింట్: కార్నర్, బాడీ సెంటర్, ఎడ్జ్, ఫేస్ సెంటర్, దాని కంట్రిబ్యూషన్ ఎంత. అవి కానీ వచ్చినాయి అనుకోండి, ఫార్ములా ఈజీగా డిరైవ్ చేసేస్తాం. సరదాగా ఇంకో ప్రాబ్లం చేస్తారా? ఇంకో ప్రాబ్లం చేయండి. ఏ క్యూబిక్ క్రిస్టలైన్ సాలిడ్ కంటైన్స్, క్యూబిక్ క్రిస్టలైన్ బతికించారు మనం, అక్కడ వరకు హ్యాపీ. P atoms at the corners and Q atoms at the body centers. P atoms at the corners and Q atoms at the body centers. మీకు క్లూ వచ్చేసింది, బహుశా నేనే స్లోగా చేస్తున్నానేమో, మీరు ఆల్రెడీ ప్రాబ్లం చేస్తుంటారు.
ఇఫ్ వన్ యాటమ్ ఫ్రమ్ ద కార్నర్ ఈజ్ మిస్సింగ్, చూడండి ఎలా ఉందో, ఇఫ్ వన్ యాటమ్ ఫ్రమ్ ద కార్నర్ ఈజ్ మిస్సింగ్, వాట్ విల్ బి ద సింప్లెస్ట్ ఫార్ములా ఆఫ్ ద రిజల్టింగ్ సాలిడ్. ఓకే, పి నెంబర్ ఆఫ్ యాటమ్స్ పి, ఇక్కడ పి ఎక్కడ ఉన్నాయంట, కార్నర్స్లో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ యాటమ్స్ 8 కార్నర్స్, కానీ ఒక కార్నర్లో లేచిపోయింది. అందు గురించి ఎన్ని ఉన్నాయి, ఇంకా 7 ఇంటూ కంట్రిబ్యూషన్ ఎంత 1/8, అంటే జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి 7/8. తర్వాత క్యూ ఎక్కడ ఉంది, బాడీ సెంటర్డ్, కంట్రిబ్యూషన్ 1. ద సింప్లెస్ట్ ఫార్ములా ఏమవుద్ది, P 7/8 Q1 దట్ ఈజ్ ఈక్వల్ టు P7 Q8 అవుతుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ టైప్లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మీరు నాకు మెయిల్ పెట్టండి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ కావాలనుకుంటే. నేనైతే మాత్రం మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రకంగా ఈవేళ కొన్ని క్రూషియల్ టాపిక్స్ కవర్ చేసుకున్నాం. దిస్ ఓన్లీ ఇంట్రడక్షనే అనుకోండి. ఇలాగ డెప్త్గా మనం వెళ్ళడానికి నెమ్మదిగా ప్లాన్ చేస్తాం. బాగానే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్లోనే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ పార్ట్ 2లో ఏం చెప్తారో రాశాను చూడండి. క్రిస్టల్ సిస్టమ్స్ అండ్ దేర్ ఫీచర్స్, అదిరిపోతుంది, బ్యూటిఫుల్. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్, అలాగే 14 బ్రెవైస్ లాటిసెస్, లాగా దాన్ని బేస్ చేసుకుని అప్పుడు మనం ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ, డెన్సిటీ క్యాలిక్యులేషన్స్, అలాగా స్టెప్ బై స్టెప్ అలా వెళ్దాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి, రిపీటెడ్గా వీడియోస్ అవి చూస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ వీడియో, BVR Sir క్లాస్ రూమ్. మీ ఫ్రెండ్స్కి కూడా